వెల్కమ్ టు నంద్యాల సిటీ ఎస్కే. ఈరోజు మనము డ్రింకింగ్ అనే ఒక షార్ట్ ఫిలిం తీసిన రాజా గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్తే. ఈ విధంగా ఈ షార్ట్ ఫిలిం తీయాలనుకున్నారు, ఎందుకు తీస్తున్నారు? ఈ రోజుల్లో యువత మద్యం తాగితేనే మగాడు అనే రేంజ్కి వెళ్ళిపోయినారు. ఆ వెళ్ళిపోవడంతో పాటు కొన్ని దుర్మార్గమైన చర్యలకు వెళ్తున్నారు. వాటి గురించి చూపించడమే మా యొక్క షార్ట్ ఫిల్మ్ ఉద్దేశం. ఓకే, ఇప్పుడు చిన్న ట్రైలర్ లాంచ్ చేశారు కదా, అది మన యూట్యూబ్ లో ఉంది కదా, సో అది ఒకసారి చూపించండి మన వ్యూవర్స్ కోసము. ఓకే, ఇలాంటి లాంగ్వేజ్ వాడి సభ్య సమాజానికి ఏం సమాధానం ఇవ్వాలని రాజు గారు ఇలాంటి సినిమాతో? యాక్చువల్లీ ఇది మెసేజ్ ఓరియంటెడ్ కాదండి, ఎంటర్టైన్మెంట్ పరంగా తీసింది. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫన్, ప్రతి డైలాగ్ కూడా బాగుంటుంది, మీర్జాపూర్ని మించిపోతుంది. ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏదన్నా సినిమా తీయాలనే ఇంట్రెస్ట్ ఇప్పుడైనా మీకు ఇంత ముందు నుంచి ఉందా? యాక్చువల్లీ 2016లో నేను మూవీ ఇండస్ట్రీలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో హైదరాబాద్లో వర్క్ చేశానండి. 3 months వర్క్ చేశాను. అప్పటి నుండి ఉంది ఇంట్రెస్ట్. ఒక మూవీ స్క్రిప్ట్ కూడా ఉంది. ఆ మూవీ స్క్రిప్ట్ టోటల్ నంద్యాల మీద బేస్ అయి ఉంటుంది. ఆ మూవీ తీయాలనే ప్లాన్ ఉంది. దానికోసం ముందస్తు సన్నాహాలు వెళ్ళి. ఓకే, మీ మూవీలో ఒక సెలబ్రిటీ ఉన్నారని విన్నాము, అది నిజమేనా? ఎవరు ఉన్నారు? ఇండియాని దున్నేసే అతిపెద్ద డ్రింక్ కింగ్ ఒక ఆయన ఉన్నారు. ఆయనను పెట్టేశాం, అందులో ఇరికించేసాం అనమాట. ఓకే, షార్ట్ ఫిలిం లోనే చూడాలంటారు అయితే, మీరైతే చెప్పారు. ఆ షార్ట్ ఫిలిం రిలీజ్ ఉంది కదా, ఓకే, రిలీజ్ చేసి చూపించేసాం. రాజు గారు, ఇది చూస్తుంటే చాలా బూతుల్లాగా కనపడుతుందండి మాకు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి మేము? అవునండి, తాగిన వాడు బూతులు మాట్లాడకుండా సూత్రాలు వల్లిస్తాడా ఏంటి? అవునా, అది నిజమేలేండి. ఇలాంటి ఒక నెగిటివ్ ఓరియంటెడ్ ఒక టాపిక్ తీసుకొని మీరు ఏదైతే ఈ షార్ట్ ఫిలిం తీశారో, మన నంద్యాలలో ఇలా ఒక కాన్సెప్ట్ ఏదైనా కానివ్వండి, అది ప్రజల్లోకి ఒక మంచిగా తీసుకెళ్లడం కోసం మీరు ఒక ఆల్కహాల్ తో కూడినటువంటి ఒక టాపిక్ తీసుకొని వెళ్తున్నారు కాబట్టి, మన నంద్యాల సిటీ ఎస్కే ఛానల్ ద్వారా నేను మన వ్యూవర్స్ కు కోరేది ఏమంటే, ఇలాంటి ఆనిముత్యాలను కూడా మనమందరం సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, వీరి షార్ట్ ఫిలిం ఆగస్టు 10న రిలీజ్ అవుతుంది కాబట్టి అందరూ వీరి యూట్యూబ్ లో వారి షార్ట్ ఫిలిం ని చూసి మనమందరం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. సార్, మీరు లాస్ట్ గా మీ అభిప్రాయాన్ని చెప్పండి. నేను నంద్యాల వాసిని కాబట్టి నంద్యాలలో ఉన్న యూత్ అంతా సినిమాల పరంగా కొత్త ఐడియాలతో ఉన్న వాళ్ళకి ఎవరైనా కానీ ముందుకు వస్తే వాళ్ళతో కలిసి పనిచేయడానికి రెడీగా ఉన్నాను. కొంచెం సపోర్ట్ ఉంటే ఓ మంచి సినిమా కూడా తీయడానికి రెడీగా ఉన్నాను. నాకు నంద్యాల సపోర్ట్ కావాల్సిందే. ఇప్పుడు మా షార్ట్ ఫిలిం ఆగస్టు 10న రిలీజ్ అవుతుందండి. దయచేసి నంద్యాల వాళ్ళందరూ సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మెసేజ్ ఓరియంటెడ్ పిక్చర్స్ అన్ని రిలీజ్ చేస్తాము. అన్ని 1 by 1 ఉన్నాయి ప్లాన్స్ అంతా. ఇప్పటికైతే మా షార్ట్ ఫిలిం ని అందరు ఆదరిస్తారని మేము అభిమానిస్తున్నాము. మీ యూట్యూబ్ ఛానల్ పేరు చెప్పండి, అందులో మా వ్యూవర్స్ అందరు చూస్తారు. ఓకే, నా యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి రాజ్ రావణ్ V5X ఛానల్. ఓకే, కింద కనపడుతున్నటువంటి వీరి లింక్ లో మీరు వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.